హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో, బ్యాక్ టు రాజమండ్రి అండి. ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసాననమాట. అదేంటి మొన్నే కదా పుట్టింటికి వెళ్ళాను ఇవన్నీ చెప్పేసి వీడియో పెట్టాను అనుకున్నారు కదా! సో, మా పాప అయితే తను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట. అంటే మా ఆడపడుచు గారి ఇంటికి వెళ్ళిందనమాట. సో, ఇంకా అక్కడైతే ఒక వారం రోజులు అట్లా ఉంటుంది. ఇంకా తనైతే అక్కడ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంకా రాజమండ్రి అయితే వచ్చానమాట. మా వారికి ఫుడ్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా! అన్ని రోజులు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటేనే. సో, ఇంక ఈ 1 వీక్ ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి రాజమండ్రి వచ్చాననమాట. ఇక కాకినాడ నుంచి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ చేసేసిన తర్వాత సాయంత్రం 4 ఆ టైంకి అయితే ఇంటికి బయలుదేరానమాట. ఇంకా రాజమండ్రి వచ్చేటప్పటికి 5:30 అట్లా అయిపోయిందనమాట. ఇంక ఇంటికి చేరేటప్పటికి. సో, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసానండి. ఇంక ఫస్ట్ అయితే ఇప్పుడు టీ అయితే పెట్టేసుకున్నానండి. కాస్తంత రిలాక్స్ అవుదామని చెప్పేసి. ఇంకా ప్రయాణం ఒకటి చేశాను కదా! చాలా డల్‌గా ఉందనమాట. ఇంకా టీ తాగామనుకోండి కాస్తంత రిఫ్రెష్ అయితే అయిపోతాం కదా! అలాగే ఇంటిని చూస్తూ ఉంటే చాలా ఎలర్జీ వచ్చేస్తుందండి. చాలా రోజులైంది కదా! సో, ఇల్లంతా కూడా బాగా డస్ట్‌గా ఉంటుందనమాట. అందు గురించి చెప్పేసి ఇంక రాగానే వర్క్ అయితే మొదలుపెట్టలేదు. ఈ రోజుకి ఎంత వర్క్ అవసరమో అదే చేసుకుంటున్నాను అనమాట. స్లోగా అయితేనే ఇంటినైతే క్లీన్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కిచెన్ అండి. కిచెన్ చూస్తుంటే ఇంకా మాటలు రావట్లేదనమాట. అలా ఉంది. చాలా పని ఉంది కిచెన్ అయితేనే. ఇంకా ప్రయాణం చేసి వచ్చాను కదా! సో, ఇంటిని చూసేసరికి అయితేని చాలా చిరాకుగా అనిపించిందనమాట. ఫస్ట్ వర్క్ అయితే కిచెన్ క్లీనింగ్ అని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాననమాట. ఇంకా వంట ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం అనమాట అని చెప్పేసి పోస్ట్‌పోన్ అయితే చేసేసాను. ఇంక నైట్ డిన్నర్‌కొచ్చేసి మా వారు నట్స్ అయితే నానబెట్టుకున్నారండి. సో, అవే తినేస్తారనమాట. ఇంక నాకే కదా వంట. సో, లైట్ అయితే తీసేసుకున్నాను నేనింకా. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా టీ అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంక రిలాక్స్ అయిపోయి ఇంక నెక్స్ట్ అయితే యుద్ధానికి సిద్ధం అవ్వాలనమాట. అదేనండి ఇంటి పనులైతే చేసుకోవాలి కదా! అదేననమాట. ఇంకా ఇంటిని చూస్తుంటే ఒక 2, 3 రోజులు క్లీనింగ్ అయితే తప్పకుండా పడుతుందని చెప్పేసి అనిపిస్తుందనమాట. ఇంకా దేనికైనా సరే కాసింత పేషెన్స్ అవసరం కదా! ఏ పనికైనా. అందు గురించి అనమాట చూస్తూ ఉన్నాను నేనింకా. ఇంకా అలాగే క్లీనింగ్ అయితే ఒకేసారి కాకుండా ఇలా నెమ్మదిగా టైం తీసుకొని స్లోగా చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇంకా బయటకైతే వచ్చేసాననమాట. ఒకసారి బయట మొక్కలైతే చూసేసుకుందాం అని చెప్పేసి చక్కగా అన్నీ కూడా ఫ్రెష్‌గా పచ్చగా ఉన్నాయన్నమాట. మంచిగా వర్షాలైతే పడుతున్నాయి కదా! క్లైమేట్ అయితే బయట అంతా కూడా మారిపోయింది కదండీ! మొత్తం వర్షం అయితే బాగా పడుతుంది. బాగా చల్లబడడం అయితే లేదు గానీ, వర్షమే కదా! బాగా పడుతుందనమాట. వేడి వేడిగా చాలా ఉక్కపోతగా అయితే ఉంటుందండి బయటైతే. రకరకాలుగా ఉంటుందన్నమాట క్లైమేట్ అయితే. తుఫాన్ అని కూడా న్యూస్‌లో చూపిస్తున్నారు కదా! చూద్దాం. నేను ఊరైతే వెళ్ళాను గానీ, నా ఆలోచన అంతా ఫస్ట్ ఈ మొక్కల మీద అయితేనే ఉందనమాట. మా వారికైతే అసలు తన డ్యూటీ గురించి టైం అయితే ఉండదనమాట. మార్నింగ్ వెళ్ళిపోవడం, నైట్ రావడం ఇలా అవుతూ ఉంటుంది. సో, వాటికి మరి ఎండ అయితే బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, మొక్కలకి నీళ్ళు ఎలా పోయాలా అని ఆలోచిస్తూ ఉండేదాన్ననమాట. మా వారికైతే చెప్పి ఉంచాను. అట్లాగే మా హెల్పర్‌కి కూడా చెప్పి ఉంచాననమాట. తను వచ్చినప్పుడు అట్లా మొక్కలు చూస్తూ ఉండమని, నీళ్ళు పోస్తూ ఉండమని చెప్పేసి. సో, ఎక్కడున్నా సరే మొక్కల గురించి ఆలోచన అయితే తప్పడం లేదనమాట. ఇంకా ఇంట్లోకొచ్చేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా మీకు చూపించేస్తున్నాను. ఇలా ఉందనమాట ఇల్లంతా కూడాను. ఇంకా మా వారు ఒక్కరే ఉంటారు కానీ ఇల్లయితే ఇలా చేసి పెడతారనమాట. చక్కగా అందంగా నీట్‌గాని. ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది కదా! ఊరెళ్తే. ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఇలానే ఉంటుందనమాట ఇల్లయితేను. ఎక్కడో ఉంటారులెండి కొంతమంది ఇంటిని చక్కగా చూసుకునే వాళ్ళైతేని. మా వారు డ్యూటీ గురించి పాపం కుదరదనమాట కాస్తంత అయితేనే. కాస్తంత బద్ధకం కూడా ఉంటూ ఉంటుంది. ఇంకా మీకు ఫస్ట్ ప్యాన్ అయితే చూపించాను కదా నేను కవర్‌లోని. అది నేను లేనప్పుడైతే మా వారికి ఒక 2 ఫంక్షన్‌లు అయితే తగిలినాయనమాట. అందులో వచ్చిన పాన్ అనమాట అది. స్టీల్ పాన్ అయితే వచ్చింది ఒకటి గిఫ్ట్‌గా. ఇంకోటైతే గ్లాస్ బౌల్ అనమాట. అది కూడా చూపించాను కదా! ఆ 2 కూడా వచ్చినాయనమాట. ఫస్ట్ రాగానే అవి 2 చూసుకున్నాననమాట. మనకి రిటర్న్ గిఫ్ట్ అంటే అదొక సంతోషం కదా! ఏం వచ్చినాయి ఏంటి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం కాబట్టి, చూసి చాలా ఆనందపడిపోయాననమాట. ఆ గిఫ్ట్‌లు 2 చూసుకొని. ఇంక ఇలా కిచెన్ ఐటెమ్స్ అంటే ఇంకా సంతోషం కదా! ఇంకా అందులో కడాయి ఒకటొచ్చిందేమో ఇంకా హ్యాపీ అయిపోయాననమాట. మంచిగా కుకింగ్ అయితే చేసుకోవచ్చని చెప్పేసి అందులోని. సో, కిచెన్‌లోకి వచ్చేసానింకా. చూసారు కదా! ఇలా ఉందనమాట కిచెన్ అంతా గూడాని. ఇవన్నీ కొన్ని తోమని గిన్నెలు, కొన్ని తోమని గిన్నెలు అట్లాగే ఏవేంటో కవర్స్ ఇవన్నీ కూడా అక్కడక్కడ పెట్టేసి ఉంచారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుంటూ రావాలి. డైనింగ్ టేబుల్ మీద కూడా బోలెడన్ని సామాన్లు అయితే పెట్టి ఉంచారు. ఇంకా పెద్ద డిజాస్టర్ ఏంటంటే కిచెన్‌లో ఇదిగోనండి ఇదనమాట సింక్ కింద పైపు. ఇంకా మేము లేము కదా! ఇంకా ఎలాగైతే వచ్చిందనమాట. ఇదిగో సింక్ పైప్‌లోంచి వచ్చేసిందంట. పైప్ అయితే ప్లాస్టిక్ పైప్ అనమాట. దాన్ని శుభ్రంగా కొరికేసి అందులోంచి అయితే వచ్చేసిందంట. మొత్తం అంతా గందరగోళం చేసి పడేసిందనమాట. అక్కడున్న సబ్బులు, అలాగే కవర్లు ఇవన్నీ కూడా చక్కగా కొరికి తినేసింది.
ఇంకా మరి అది ఇప్పుడు ఇంట్లో ఉందో బయట ఉందో ఏం అర్థం అవ్వలేదనమాట. ఇంకా నేను మా వాడిని ఇదిగో మీకు స్టీల్ పైప్ కనిపిస్తుంది కదా అటాచ్ చేసి దాన్ని అయితే తీసుకొచ్చి పెట్టేయమన్నాను అర్జెంటుగానే. ఎందుకంటే మరి కిచెన్ సింక్ అయితే వాడుకుంటూ ఉంటాం కదా, వాటర్ ప్రాబ్లం అయితే అయిపోతుంది లేకపోతే అని చెప్పేసి ముందుగా ఆ ఎలక ఇంట్లో ఉందో లేదో చూసి ముందు జాగ్రత్తగా ముందైతే సింక్ పైప్ అయితే ఫిట్ చేయించేసాను అనమాట. నేను రాకముందే ఆయనే తీసుకొచ్చి ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నారనమాట. ఇదిగోండి ఇదేనమాట పెద్ద డిజాస్టర్. నిజంగా చాలా తలనొప్పి వచ్చేసింది ఇదంతా చూసేటప్పటికి. ఇంకో పక్క భయం అనమాట, ఎక్కడ ఏ ఇంట్లో ఏ రూమ్లోకి వెళ్ళిపోయిందో, ఎక్కడ ఏ బట్టల్లోకి వెళ్ళిపోయిందో అని చెప్పేసి. ఎలాకుంటే నిజంగా చాలా డేంజర్ అండి ఇంట్లో అయితేను, ముఖ్యంగా బట్టల దగ్గర అనమాట. వెళ్ళిందంటే ఎక్కడ ఉందో తెలియదు, బట్టలు అయితే కొరికేస్తుంది ఇదనమాట. ఒకసారి మాకు నేను ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను అనమాట. ఇది రెండోసారి, అందు గురించి భయం అనమాట. సో ఇంకా ఇదిగోండి, ఇంకా ఇదైతే బెడ్రూమ్ అనమాట. ఇలా ఉంది, మాసిన బట్టలు పక్కన పెట్టారు, ఇలా ఉందనమాట మొత్తం అంతా కూడాను. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నెమ్మదిగా అయితేను. ఇంకా హాలిడేస్ అయితే టైం చాలా ఉందండి. ఇంకా అయితే నాకు ఇంటి నుంచి రావడానికైతే మూడు కూడా లేదనమాట. కానీ హస్బెండ్ గురించి అనమాట, తన గురించి ఆలోచించి వచ్చానమాట. తనకు ఫుడ్ అయితే కుదరదు కదా అన్ని రోజులు అని చెప్పేసి. మా హస్బెండ్ కూడా ఏమనరండి నేను ఇంటికైతే రాలేదని చెప్పేసి. కానీ నాకేనమాట ఉండలేక అన్ని రోజులు ఇక్కడికి వచ్చేసాను అనమాట. అటు అక్కడ ఉండలేక ఇటు వెళ్ళలేక వచ్చానమాట నేను అలాగా. ఇంకా 1 వీక్ ఉండి మళ్ళీ వెళ్ళిపోదానని చెప్పేసి వచ్చేసాను ఫైనల్లీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాను కదా, నెక్స్ట్ రోజు ఏంటి, వంట ఏంటి, ఇవన్నీ మళ్ళీ రొటీనే కదా ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా నెక్స్ట్ డే కోసం ఇక్కడ టమాటాలు ములక్కాయలు 2 తీసుకున్నాను అనమాట వంట కోసం. కొన్ని రోజులు ఇంట్లో లేకపోతే ఇలాగే అయిపోతుంది అనమాట. ఇంట్లోనే ఇల్లు కానీ అలాగే మొక్కల పరిస్థితి చాలా తలనొప్పి అయిపోతుందండి. ఊరు వెళ్ళడం ఏమో కానీ బాధ ఏంటో బాబా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అయితేనే. ఇలాగే ఊరు వెళ్ళేటప్పుడు కూడా బోర్డంతా పని చేసుకుని వెళ్తూ ఉండేవాడిని. అట్లాగే ఇంట్లో అంతా పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ పని అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా. 2 రోజులు లేకపోతేనే ఇల్లు క్లీనింగ్ అది ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, డస్ట్ తోటి అదిని. ఇంకా అలా 2 రోజులు ఇంట్లో లేకపోతే ఇంకా పరిస్థితి అయితే ఇంకా చాలా దారుణంగా అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూస్తుంటేనే పిచ్చకపోతుంది నాకైతేనే. కానీ ఏం చేస్తాం, మన ఇల్లు కదా, మనమే చేసుకోవాలి పని అంతా కూడాను. ఇంకా తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో మొత్తం ఏమేమి ఉన్నాయో, పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ఒకసారి చూస్తాను అనమాట. మా వారు వాడేసిన కర్రీస్ కానీ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి. అట్లాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, కాయగూరలు ఇవన్నీ ఏమన్నా పాతవి ఉంటే అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పక్కనే మీకు నేను చూస్తూ ఉన్నాను కదా, అదేంటంటే సినిమా పెట్టేసుకున్నాను అనమాట. ఒక మూవీ అయితే పెట్టేసుకుని పని చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి అయితే ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇంక ఇలా ఉంది ఇంటి పరిస్థితి అయితే నిజంగా చూస్తుంటే పిచ్చెక్కిలా ఉంది నాకు అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా అమ్మ ఊరుకుంటుందా, ఒక తిట్టింది అనమాట నన్ను అయితే. ఇంక ఇంటికి వెళ్తావు, ఇంక పని అయితే ఇంక చేస్తూనే ఉంటావు, మొదలు పెట్టేసావు అప్పుడే అని చెప్పేసి. నాకు తెలిసి ఇవన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. ఇంక ఎక్కువ పని అయితే చేయొద్దని చెప్పేసి అన్నదనమాట. ఎందుకంటే నాకు అసలు బ్యాక్ పెయిన్ అయితే ఉందండి. సో అందు గురించి అనమాట. రెస్ట్ తీసుకుంటూ కొద్దిగా పని అయితే చేసుకొని చెప్పేసి చెప్పిందనమాట. హెల్త్ గురించి కూడా చూసుకోవాలి కదా, ఎక్కువగా వర్క్ చేయొద్దని చెప్పేసి చెప్పిందనమాట అమ్మ. ఇంకా ఇల్లు అయితే పెద్దది కదండి, సో డస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. కొంచెం కష్టం కూడా ఉంటూనే ఉంటుంది, తప్పదు మరి. ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో కొన్ని కర్రీస్ అట్లాగే చారు ఇవన్నీ పెట్టేసి వెళ్ళాను అనమాట. మా వారి కోసం ఒక 2-3 డేస్ వాడుకుంటారని చెప్పేసి అవన్నీ కూడా అలాగే ఉండిపోయాను అనమాట. మా హెల్పర్ ఉన్నారు కానీ తనకైతే ఇవ్వలేదనమాట ఈ గిన్నెలేమి కూడాను. సో ఆ గిన్నెలన్నీ కూడా తీసి ఇప్పుడు ఖాళీ చేసేసి వాటిని ఒకసారి వాటర్తో ఇట్లాగా వాష్ చేసేసి ఇంకా గిన్నెలో వేసేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్లో అవన్నీ కూడా ఖాళీ చేసేసాను, వేస్ట్ సామాన్ ఏమి ఉన్నాయి ఇవన్నీ తీసి. సో ఇట్లా అనమాట కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఒక్కొక్కటి. అట్లాగే వాడేసిన కొన్ని పాతవి పెరుగు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మేము లేనప్పుడు ఆయన వాడుకున్నవి అవన్నీ కూడా తీసేసాను. ఇంకా మొత్తం అవన్నీ తీసేసి వెళ్ళేటప్పుడు అయితే మా హెల్పర్ వచ్చి గిన్నెలు అయితే కడిగేసి పెట్టేసి వెళ్ళిందనమాట. అవన్నీ కూడా అక్కడొక్కడ సర్దేసి ఇట్లా వాడిన గిన్నెలన్నీ కూడా ఇప్పుడు ఇట్లా వాష్ బేసిన్లో వేసేసి ఉంచాను అనమాట. సో ఇంకా తనైతే నెక్స్ట్ మార్నింగ్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తనకైతే రెడీగా గిన్నెలు అయితే కూడా పెట్టేసాను అనమాట పక్కన. ఊరిళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎన్ని పనులు చూస్తుంటే నిద్ర పట్టదు కదండి. నాకు కూడా అలాగే ఉండేదనమాట ఒక టైంలో అయితేనే. నేను కూడా అలాగే ఉండేదాన్ని అనమాట. ఆ పనులు అయ్యే వరకు కూడా నిద్రపోయేదానే కాదు. కానీ ఇప్పుడు నాకు నేనే చెప్పుకున్నానండి, కూల్గా ఉండాలి, ప్రశాంతంగా చేసుకో, కంగారు పడుకో, నెమ్మదిగా పనులన్నీ చేసుకో అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ పనులు అనేవి ఉంటాయి కదా ముందుగా చేసుకోవాల్సినవన్నీ కూడా, అవన్నీ కూడా స్టార్ట్ చేసి స్లోగా చేసుకుంటూ రావడం అయితే అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతేను హెల్త్ రిచ్ అనమాట నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల.
ఎక్కువ రోజులు పెండింగ్ అయితే అస్సలు పెట్టుకోనండి. ఏదైనా సరే 1 to 3 డేస్లో కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇంట్లో వర్క్ అయితేనే. ఏ పని అవసరం మనకి ఏది ముఖ్యం అని చెప్పేసి చూసుకుంటూ వస్తున్నాను అనమాట. టైర్డ్ అవ్వకుండా అలా వర్క్ అంతా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నేటివ్ ప్లేస్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటూ ఉంటుంది కదండి అందరికీ. అలాగేనమాట మనకు కూడా. అలాగైనా మన ఇల్లు కూడా అంతే కదా. అంతే ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది కదా. ఇంటికి వచ్చేసాం, ఇంటిని చూసాను చాలా రోజుల తర్వాత అని అన్నీ ప్రతి ప్లేసు కూడా చూసుకున్నాను అనమాట. ప్రతి వస్తువు కూడా చెక్ చేసుకున్నాను ఇంటికి రాగానే. ఎంతైనా సొంత ఇల్లే కదా మన ఇల్లు. ఇంకా టిఫిన్ అయితే నైట్కి వచ్చేసి ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా వంట అయితే పెట్టుకోలేదు. ఇంకా మా వారికి నట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా నా ఒక్క దానికి అని చెప్పేసి ఇంకా చక్కగా ఆర్డర్ పెట్టుకొని పరోటా అయితే తెప్పించేసుకున్నాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కాఫీ అయితే తాగాలనిపించింది అనమాట. అందుకే మళ్ళీ ఒకసారి కాఫీ పెట్టేసుకుని ఇట్లాగా మంచిగా సినిమా అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట. మా పాప ఇంట్లో ఉందనుకోండి, ఒక సినిమా చూడాలంటే నాకు 2-3 రోజులు పడుతూ ఉందన్నమాట. ఇంకా తనైతే లేదు కదా, కాబట్టి ప్రశాంతంగా సినిమా అంతా ఇట్లా చూస్తూ నా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా తీసుకొచ్చిన లగేజ్ ఉంది కదండి, దాన్ని అయితే అన్ప్యాక్ చేసేస్తూ ఉన్నాను అనమాట. మా పాప కొన్ని బట్టలు అయితే ఇచ్చిందనమాట. సో అవి ఇంటికి తీసుకొచ్చేసాను. అట్లాగా అమ్మ పొళ్ళు, కారాలు ఇవన్నీ కూడా ఇచ్చిందనమాట. అవన్నీ కూడా బయట పెట్టేస్తూ ఉన్నాను. ఇలా ఇంటి దగ్గర నుంచి ఇంకా నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.